హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసండి. అంతేకాకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా స్టఫ్ మిస్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దేవరా ఫస్ట్ ట్రైలర్ బాగలేదు, కొరట్రల్ శివ మరో ఆశ్చర్య తీస్తున్నాడు. అనిరుద్ బీజిఎం బొక్కలాగా ఉంది, ఎన్టీఆర్ కి ఫ్లాప్ పక్క అని కామెంట్లు చేశారు. ఇప్పుడే ఫ్రెష్ గా 2 నిమిషాలు 8 సెకండ్లు ఒక యుద్ధంతో, ఒక లవ్ స్టోరీతో, ఒక ఎమోషన్ తో దేవరా నుంచి సెకండ్ ట్రైలర్ తో వచ్చేసింది భయ్య. అసలు ఏమైనా ఉందా? గుద్ద ర్యాంపింగ్ అంతే. గుర్తు పెట్టుకో, సెప్టెంబర్ 27 ఏంటి, సెప్టెంబర్ 27 థియేటర్ లో దేవరా గడ మొత్తం మామూలుగా ఉండదు భయ్య. పక్క సాఫ్ట్ డ్రింక్స్ పట్టుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఎలివేషన్స్ కి గొంతు పగిలేలా అరుస్తారు. ఇక ట్రైలర్ కోసం మాట్లాడుకుంటే అసలు ఇది ఒక ట్రైలర్ లేక మూల్ బ్లాస్టా? అమ్మో, టైం తీసుకుంటే తీసుకున్నారు కానీ ట్రైలర్ మాత్రం గుద్ద ర్యాంపింగ్ ఉంది భయ్య. ఇక ట్రైలర్ కోసం మాట్లాడుకుంటే దేవరా మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు మన అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ఫస్ట్ ట్రైలర్ లో తండ్రికి దేవరాకు ఏ రేంజ్ లో ఎలివేషన్ చూపించి వైలెంట్ మోడ్ లో చూపించారు. అంతేకాకుండా కొడుకు మాత్రం కొద్దిగా సాఫ్ట్ గా చూపించారు. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం కొడుకు కూడా బీస్ట్ మోడ్ లోకి వచ్చేస్తారు భయ్య. అసలు ఈ ట్రైలర్ లో బీజిఎం ఉంది భయ్య, అనిరుద్ మార్క్ ని చూపించారని చెప్పుకోవచ్చు. నాకు ఈ ట్రైలర్ లో మెయిన్ గా ప్రకాష్ రాజ్ గారు బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ అయితే బాగా నచ్చింది భయ్య. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, అదే భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా కథ వినాలి అని చెప్పి ఆ డైలాగ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అంతే. ఈ సెప్టెంబర్ 27 మన ఫుల్ బిన్స్ కన్ఫర్మ్ భయ్య. ఇకపోతే సముద్రంలో యాక్షన్ సీన్స్ కానీ, సముద్రంలో రక్తంతో తచ్చిపోవడం కానీ, అబ్బబ్బో ఎలివేషన్ సీన్స్ మామూలుగా లేవు భయ్య. సముద్రంలోని యాక్షన్ సీన్స్ కానీ, సముద్రం ఎరిపెక్కడం కానీ, ఇలా 2 నిమిషాల ట్రైలర్ లోని ఇంత స్టాఫ్ ఉంటే కంప్లీట్ మూవీలో ఇంకే రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే సెప్టెంబర్ 27 థియేటర్లు దద్దరడం కన్ఫర్మ్. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం కొడుకు ఎన్టీఆర్ కి బాగా అయిపించారని చెప్పుకోవచ్చు. ఆయన ఇంత మంచి ఎలిమెంట్స్ ఉంచుకొని ఫస్ట్ ట్రైలర్ అంత చప్పగా ఎందుకు రిలీజ్ చేశారో కానీ మూవీ మాత్రం మంచి స్టఫ్ ఉందని చెప్పుకోవచ్చు భయ్య. అయితే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ టైం లో చెప్పిన విధంగానే బైరే కొడుకు ఎన్టీఆర్ అడ్డంగా పెట్టుకుని దేవరాన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు అని క్లియర్ గా అర్థమైంది భయ్య. అయితే ఈ ట్రైలర్ చూసాక 27 వరకు వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో ఎంతమంది దేవరా మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ ని చూసారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.